రూపాయలు. మరి అయితే ఈ ప్రజలకు అమ్ముతుంది వచ్చి తక్కువ రేటుకి ఇస్తే మరి మంచిది ఇవ్వరు అనుకుంటే మరి ప్రజలకు ఇచ్చింది ఇది మోసమా? అంటే కల్తీ నెయ్యి ఇస్తున్నారు ప్రజలకి, ఇది కల్తీ నెయ్యి అమ్ముతుందా? వెనకాల బ్యాక్గ్రౌండ్ లో హెరిటేజ్ ఉంటూ వీళ్ళిద్దరు కలిసి కల్తీ నెయ్యి అమ్ముతుంది చెప్పండి. లేదు తిరుపతి దేవస్థానం కానీ మరి ఇచ్చింది ఏదైతే మరి 600 మరి 100 రూపాయలు ఎవరు తిన్నట్టుగా? ఈ 100 రూపాయలు అధికంగా దేవదేవుడి తాలూకా ఆ ధనాన్ని నేను దోచుకున్నట్టుగా కదా. హోల్సేల్ ఇంకా తగ్గాలి, రిటైల్కి ఇస్తున్నప్పుడు హోల్సేల్ ఇంకా తగ్గాలి కదా. ఇది ఈ పేపర్ మీకు అందరికీ ఇస్తాను, మీకు అందరికీ శుభ ఇది అందరికి ఇవ్వమ్మా, ప్రసాద్ అందరికి అందరికి చూడండి, వెరిఫై చేయండి. అదే చెప్పాను ఇందాక మీకు. నా చిట్చాట్లో మీరు నన్ను అడిగితే కొంతమంది సోదరులు వచ్చి అడిగితే ఇదే చెప్పాను. ఇవి ఈ రకంగా ఉన్నది దీన్ని ఆ కంపెనీ పేరుతో సహా ఇవన్నీ 500 రూపాయలు ఇచ్చి 548 రూపాయలకి ఇచ్చి అంత అది 560 5% ట్యాక్స్. ఇది ఇవ్వాలి. అదే ఫస్ట్ కాలం గీ నెయ్యి చూసుకో, దాంట్లో క్లియర్గా ఉంది గీ అని, లీటర్ అని. మరి అయితే మరి రిటైల్కి వచ్చి 500 రూపాయలకి ఇచ్చినప్పుడు హోల్సేల్లో మరి తిరుపతి దేవస్థానానికి ఇచ్చినప్పుడు ఆ దైవత్వంతో దేవుడిది కదా అని చెప్పి రూపాయి తగ్గించి ఇస్తారు కదా. ప్యాకింగ్ కి ఖర్చు లేదు, కమిషన్ లేదు, మధ్యవర్తులు లేవు, అన్ని లేదు, అన్ని కదా డైరెక్ట్ ట్యాంకర్. మరి అంటే ఏ రకంగా? అందుకు మేము చర్చ అడిగింది మేమేమి ఎవరి మీద నింద చేయడానికి, ఎవరి మీద రాయిసడానికి, ఎవరి మీద కాదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది, కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉంది అని ముందు చెప్పి దాని మీద అత్యుత్తమ న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చి దర్యాప్తు జరిపిన తర్వాత సిబిఐ వేసిన తర్వాత సిబిఐ వచ్చి ఓ సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ నుంచి ఎంక్వైరీ చేసి మరి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అందులో వచ్చిన అంశాల్లో మేము దాన్ని పట్టుకుని మాట్లాడాం. ఆ తర్వాత ఏదైతే ఇందాపూర్ అనే సంస్థ ఈ 500 రూపాయలు వేసిన తర్వాత ఆ సంస్థకు వచ్చి హెరిటేజ్ వచ్చి మా తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్న దాంట్లో ఇది 17వ సంస్థ ఈ దేశంలో అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత అది కూడా ముఖ్యమంత్రి గారి భార్య మేడం గారి ఫోటోతో కలిపి వాళ్ళ వెబ్సైట్ లో ఉంటే అది తీసుకొచ్చి మీకు చూపెట్టాం. ఆ తదుపరి 3 రోజులు పోయిన తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి వాళ్ళు దాన్ని మార్చారు, అది కూడా చూపెట్టాం. అందుకు మేము అడుగుతున్నాం. అప్పుడు ఈ సంబంధాలతో ఉండి ఈ రకంగా ఉండి నిజంగా మీకు ఆ దేవదేవుడి మీద వెంకటరామమూర్తి గారి మీద దైవంగా భక్తిగా ఉంటే ధనార్జన అనే అంశం కానీ మీ బుర్రలో లేకపోతే, మీకు ఆలోచన లేకపోతే ఓ 10 పైసలు తగ్గించి, ఓ 10 రూపాయలు తగ్గించి, ఓ రూపాయి తగ్గించి ఇవ్వాలి కదా సార్. దేవుడి తాలూకా ధనాన్ని వచ్చి ఈ రకంగా దోచుకుంటామో చెప్పండి. ఈ న్యాయం అందుకు మేము అడుగుతున్నాం చర్చ. వాళ్ళే నిందలేస్తారు, వాళ్ళే చేస్తారు, అంశాలు వస్తారు వచ్చి తోక మనిషి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు మేము పట్టుబట్టాం. ఇది అంశం. ఓకేనా? 27వ తారీఖు నాడు మిగతా విషయాన్ని మాట్లాడతాం. ఇగో ఈ పేపర్ అందరికి ఇస్తాం, చూసుకోండి. ఇచ్చినప్పుడు గీ అనేది ఇవ్వాలి, చూసుకోండి సార్. ఒకసారి పట్టుకోండి సార్, ఒకసారి పేపర్ ఏది సెంటర్ పట్టుకోండి. ఇదేనా?
వేసింది దానికి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళలేదు. సరే కానివ్వండి ఏదైతే అన్నది అదొక అంశం. దానికి దాని ఎందుకు కామెంట్ అంటే అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన సిబిఐ మీద నమ్మకం లేదా? సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ అతను వచ్చి మన చీఫ్ సెక్రటరీ చేసినంత మీద నమ్మకమా? నేను అందుకే నేను కామెంట్ చేయలేదే. నేనేం కామెంట్ చేయలేదే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్ మీద ఎప్పుడు మేము కామెంట్ చేయం. మా కోర్టు మీద మాకు నమ్మకం అవుతుంది. మేము ఎప్పుడు దాన్ని కామెంట్ చేయం. ఈ కామెంట్స్ అన్ని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉంటాయి తప్ప మాకేమి డౌట్స్ కానీ కామెంట్స్ కానీ మాకేం లేవు. మేము అప్పుడు దాన్ని సంబంధించి అప్పుడు సంబంధించాం. ఓకే.